వినాయక నవరాత్రులు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేస్తున్నాయి. అందరూ వినాయక నిమజ్జనాలకు రెడీ అవుతూ ఫుల్ బిజీగా ఉన్నారా? అయితే మీ పనులు చేసుకుంటూనే నేను చెప్పే కబుర్లు కాసేపు వినండి. క్యాలెండర్లో సంవత్సరం మారే కొద్దీ పండుగలు జరుపుకునే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు నవరాత్రులంటే ప్రతి ఊర్లో అందరూ కలిసి తాటాకు పందిర్లు కట్టి మట్టి వినాయకుడిని పెట్టి 9 రాత్రులు భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించేవారు. నిమజ్జనం రోజైతే భజన పాటలు పాడుతూ 9 రోజులు పూజలు చేసిన ఆ వినాయక బొమ్మను ఊరంతా ఊరేగించి ఊరి చివర చెరువులో నిమజ్జనం చేసి వినాయకుడికి వీడ్కోలు చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు పండగంటే భక్తి తక్కువ, ఆర్భాటం ఎక్కువైపోయింది. మన పక్క ఊరి వినాయకుడి కన్నా మన ఊరి వినాయకుడు 2 అడుగుల హైట్ ఎక్కువ ఉండాలి. ముందు సంవత్సరం డెకరేషన్ కి 1,00,000 ఖర్చు పెడితే ఈసారి ఇంకో 50,000 ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఆ ఊర్లో భోజనాలకి 5 రకాల వెరైటీలు పెట్టారంట. మనం ఇంకో 2 ఐటమ్స్ ఎక్కువే పెట్టాలి రోయ్, ఎక్కడా తగ్గకూడదు. మండపాల్లో